నిన్న రాత్రి అనుకుంటాను ఒక అద్భుతమైన సాక్ష్యం చదివాను నేను, ఒక టెస్టిమనీ. అది మన క్రిస్టియన్ గ్రూప్స్లో పోస్ట్ చేస్తే చదివాను. రావులపాలెం దగ్గర ఒక వ్యక్తి, జాన్ అనే ఒక కుర్రాడు, తల్లిదండ్రులు ఇద్దరూ చచ్చిపోయారంటే. ఇంచుమించుగా 10th క్లాస్ వరకు ఒక అనాథ ఆశ్రమం చేరదీసింది. ఆ తర్వాత ఏదో ఒక పెద్దమ్మ ఎవరో ఉంటే ఆవిడ కొంచెం ఇంట్లో ఉండడానికి అవకాశం ఇచ్చిందో లేకపోతే మరి ప్రోత్సహించిందో, అది తన యొక్క బ్యాక్గ్రౌండ్. అంతకు మించి ఎవరు లేరు. 10th క్లాస్లో ఇంచుమించుగా 900 చిల్లర మార్కులు వచ్చినాయి. అద్భుతంగా చదివాడు. స్కూల్కి వెళ్ళేదో ఎవరో తల్లిదండ్రులు లేరు, స్కూల్లో పెట్టి తిండి తినుకుంటా, అలాగే ఎవరో ఒకళ్ళు అనాథ ఆశ్రమం లేకపోతే ఆ ఆశ్రమం సంబంధించిన వాళ్ళు ప్రోత్సహిస్తే దానితో చదివాడు. ఆ తర్వాత ఇంక 10th తర్వాత చదవడానికి అవకాశం లేదు, చదివించేవారు లేరు. తన యొక్క ఖర్చులు, అలాగే ఫీజులు, అలాగే బట్టలు ఇవన్నీ కొనేవారు లేరు. అందుకోసం ఏం చేశాడంటే చదువు మానేసి ఒక దాబాలో, ఈ యొక్క రావులపాలెం రాజమండ్రి దగ్గర ఉన్న ఆ హైవే ముందున్న దాబాలో జాయిన్ అయ్యి దాబాలో పనిచేస్తున్నాడంట. రాత్రిపూట హోటల్లో ప్లేట్లు తీస్తున్నాడు. వాడు ప్లేట్లు తీస్తూ, ప్లేట్లు గడుగుతూ, ఈ పనులు చేస్తూ ఆర్డర్లు తీసుకోవడానికి రాస్తూ ఉంటారు కదా, ఈ అంకెలు వేసి ఈ చపాతీ ఎంత లేకపోతే ఇన్ని చపాతీలు రాసుకుంటాడు కదా. అది రాసిన ఆ రైటింగ్ చూశాడంట దాబా యజమాని. వాడు రైటింగ్ చూసి అడిగాడు, అంటే ఎంత ముచ్చాల్లాగా ఉన్నారా నీ చదువు, ఎంత బాగా రాస్తున్నావు, ఏం చదివావు, ఏంటి నీ సంగతి ఏంటంటే మొత్తం చెప్పాడంట. ఏమని, నేను పలానా ఇలా చదువుకున్నానండి, ఇలా మార్కులు వచ్చినాయి, నాకు అమ్మ నాన్న లేరు, నేను అందుకని ఇక్కడ ఈ దాబాలో పనిచేస్తున్నాను, ఇది నా పరిస్థితి. అంటే ఆ కుమారుడు యొక్క లేకపోతే ఆ జాన్ యొక్క ఆ అద్భుతమైన తెలివితేటలో, అలాగే అతడు దీనస్థితి చూసి ఆ దాబా యజమాని, ఆ హోటల్ యజమాని చలించిపోయి ఏం చేశాడంటే తెలుసా, కాలేజీ వారితో మాట్లాడి, అప్పటికే 2-3 నెలలు అయిపోయినాయంటే అడ్మిషన్స్ అయిపోయి, ఎవరో రాజకీయ నాయకులతో కూడా మాట్లాడి ఒప్పించి ఆ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నాడండి. తీసుకొని అతను కాలేజీలో జాయిన్ చేశాడు. వీడేం చేశాడు తెలుసా, పగలంతా వెళ్ళి కాలేజీలో చదువుకోవడం, సాయంత్రం అయ్యేటప్పుడు కాలేజీ నుంచి వచ్చి ఈ దాబాలో పనిచేయడం రాత్రి అంతా. ఇది వీడి దినచర్య. ఆ దాబాలో తినడం, దాబాలో పడుకోవడం, అలాగే రాత్రి అంతా ఎక్కడ చదవడం, అది పగలంతా ఏం చేయడం, కాలేజీలో చదువుకోవడం. అలా చదువుకొని మరలా ఇప్పుడు 900 చిల్లరలో ఇంచుమించుగా 1000 మార్కులు తెచ్చేసుకున్నాడు ఇంటర్మీడియట్లో. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రాశారండి, అద్భుతంగా ఒక టైటిల్ పెట్టి రాశారు, సెబాష్ జాన్. ఒక్కొక్కడు ఒక్కొక్క టైటిల్ అనమాట. బా జాన్, నువ్వు ఎంత గొప్పడు రా. అవకాశాలు ఉన్నవాడేం వినియోగించుకోలేకపోతున్నాడు. ఇటు పగలంతా కాలేజీలో చదవాలి, రాత్రి అంతా ఏం చేయాలి, ఇంటి దగ్గర మళ్ళీ దాబా దగ్గర ఏం చేయాలి, హోటల్లో గిన్నెలు గడగాలి, పని చేయాలి. మరి ఎప్పుడు చదువుతాడు? అయినా కానీ కష్టపడి చదివాడు. నా అనేవారు ఎవరు, తండ్రి లేడు చెప్పండి, తల్లి లేడు. ఏ రోజైనా ఫ్రెండ్స్తో తిరుగుదాం, ఏ రోజైనా పార్టీ చేసుకుందాం, ఏ రోజైనా లేకపోతే సరదాగా బయటికి వెళదాం, ఏ రోజైనా ఎగ్జిబిషన్కి వెళదాం, ఏ రోజైనా సినిమాకి వెళదాం, ఏ రోజైనా ఒక రెస్టారెంట్కి వెళదాం అనే అవకాశం ఆ కుర్రోడికి ఉందంటారా, సహోదరుడికి ఉందంటారా? చెప్పరే. కనీసం ఫ్యాషన్గా ఉందాం, ఇక్కడ కటింగ్ పెడదాం, అక్కడ కటింగ్ పెడదాం అనే అవకాశం అన్నా ఉందా? కుర్రాడిని చూస్తూ ఉంటే ఒక క్లీనర్ ఎలాగైతే ఉంటాడో అలా ఉన్నాడండి. ఫోటోలు తీసి పెట్టారు. క్లీనరు చాలా రోజులుగా స్నానాలు లేకుండా ఈ లారీల మీద తిరుగుతారు, అలా ఉన్నాడు ఆ కుమారుడు. కానీ మార్కులు చూస్తూ ఉంటే నిజంగా అలాంటి వాడిని దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకోవాలని అంత 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 అలాంటి ప్రేమ, అలాంటి ఉద్దేశం కలిగేటట్టున్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే, స్థిరత్వము, మన యొక్క జీవితము మీద పట్టు అనేది మన వ్యక్తిత్వం మీద, మన యొక్క చెప్పండి జీవన విధానం మీద ఆధారపడి ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఇదే చెప్తున్నాను, అవకాశం అయినా చెప్పండి ఇస్తున్నాడు. చదువుకునే అవకాశం ఇచ్చాడు, పాడే అవకాశం ఇచ్చాడు, ప్రార్థించే అవకాశం ఇచ్చాడు, నీకు వ్యవసాయం ఇచ్చాడు, వ్యాపారమైన అవకాశం ఇచ్చాడు, ఉద్యోగం అనే అవకాశం ఇచ్చాడు. ప్రతి విషయంలో ఆయన అవకాశాలు ఇస్తున్నాడా లేదా చెప్పండి, ఇస్తున్నాడు. దాన్ని నువ్వు ఎలాగ వినియోగించుకుంటున్నావు? వినియోగము, జాగ్రత్తగా వినండి, వినియోగం, యూటిలైజేషన్ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ రోజున అవకాశాలు ఉన్నా, ఈ రోజున సౌకర్యాలు ఉన్నా, దౌర్భాగ్యం ఏంటంటే వినియోగించుకోలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, మరలా మీరు బానిసలు అవ్వకూడదు, మరలా మీరు ఏమవ్వకూడదు, మళ్ళీ
పని చేసేవారిగా ఉండకూడదు, మరలా మీరు లేమిలో ఉండకూడదు, మరలా మీరు కష్టాల్లోకి వెళ్ళకూడదు. నీ తల్లిదండ్రులు, లేకపోతే నీ యొక్క కుటుంబము, లేకపోతే నీ యొక్క సహోదరులు కష్టపడి నిన్ను ఒక మెట్టు దాటించిన తర్వాత మరలా నువ్వు వెనక్కి వెళ్ళి మళ్ళీ వారు చేసిన పనే కష్టమే నువ్వు చేసేటట్లుగా నువ్వు కాడి కిందకు వెళ్ళకూడదు. నువ్వు స్థిరముగా దాన్ని దాటి ఆశీర్వాదకరం వైపు, అద్భుతం వైపు అడుగులు వేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అది దేవుని ఉద్దేశం. ఈ రోజున తరాన్ని మనం చూస్తుంటే, ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తుంటే, ఈరోజు పరిస్థితులు మనం చూస్తుంటే గుండె పగిలిపోతుంది. మీరు ఎంతమంది ఫాలో అవుతున్నారో నాకు తెలియదు, కానీ మీలో ఎంతమంది అవేర్గా ఉంటారో నాకు తెలియదు, కానీ ఇంచుమించుగా నేను చదివిన న్యూస్ని చెప్తున్నాను. నేను ఇక నిన్నటి నుండి ఇప్పుడు వరకు ఇంచుమించుగా ఒక 5-6 మరణాలను చూశాను. ఈ 5-6 మరణాల్లో ఇంచుమించుగా 5-6 మరణాలు కూడా దేనివల్ల తెలుసా? బెట్టింగ్ వల్ల. దేనివల్ల? బెట్టింగ్ వల్ల. రెండోది ఏంటి తెలుసా? కొన్ని యాప్లు ఉన్నాయంట, ఈ యొక్క యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అనేవాళ్ళు యూట్యూబ్లో ఎక్కువగా వ్యూస్ సంపాదించి ఎక్కువగా అందరి అటెన్షన్ గ్యాదర్ చేసేవాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? ప్రత్యేకంగా కొన్ని యాప్స్ని వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు. ఏ యాప్స్ అవి? బెట్టింగ్ యాప్సే కదా. బెట్టింగ్ యాప్స్ని, ఆ బెట్టింగ్ యాప్స్లో ఆడి ఇంచుమించుగా 90 లక్షలు పోగొట్టినాడు ఒకడు, 50 లక్షలు పోగొట్టిన వాళ్ళు ఒకళ్ళు, 20, 12, 30 ఇలాగ పోగొట్టేసి వారు ఏం చేస్తున్నారు తెలుసా? అందులోంచి బయట పడలేక అప్పులు చేసి ఏం చేస్తున్నారు అనుకున్నారు? ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈరోజు ఉదయమే చదివాను న్యూస్. మద్దిలపాలెం, వైజాగ్లో మద్దిలపాలెం అనే ఒక ఏరియా, అక్కడ ఒక కానిస్టేబుల్, బ్యాంక్ కానిస్టేబుల్ ఏం చేశాడు తెలుసా? 2 పిల్లలు, 7 సంవత్సరాల కుమారుడు, 5 సంవత్సరాల కుమార్తె, గన్ తీసుకొని కానిస్టేబుల్ తన పొట్టన పెట్టుకొని ట్రిగ్గర్ నొక్కొని తెల్లవారుజాము 5 గంటలకు చచ్చిపోయాడు. ఎందుకు చచ్చిపోయాడంటే బెట్టింగ్ ఆడాడు, ఆ బెట్టింగ్లోంచి బయటపడలేకపోయాడు, అప్పు ఎక్కువైపోయింది, కంగారు వచ్చింది. ఇప్పుడు ఒక ప్రక్క నుంచి అప్పు ఇచ్చిన వాళ్ళు ఫోన్లు చేసి టార్చర్ పెడతా ఉంటే భయం వేసి ఏం చేశాడంటే ఆ యొక్క గన్నని, తనప్పుడు వరకు సెంట్రీగా కాసిన ఆ గన్ననే పేల్చుకొని చచ్చిపోయాడు. గుండె ఇక్కడ కరెక్ట్ గుండెకు పెట్టుకొని చచ్చిపోయాడు. గుండె బద్దలైపోయిందంట. గవర్నమెంట్ జాబ్, చక్కని భార్య. ఆ భార్య వచ్చి ఆ బ్యాంక్ దగ్గర వచ్చి పొర్లు ఏడుస్తూ ఉంది. పిల్లలు ఓ పక్కన పొర్లు ఏడుస్తున్నారు. ఏంటండి దౌర్భాగ్యం? ఏంటి దౌర్భాగ్యం? చిన్న లేదు, పెద్ద లేదు, ఎక్కడ చూసినా ఇదే దౌర్భాగ్యం. ఈరోజు ఒక సహోదరు కూడా వచ్చి అమాంతంగా నేను వస్తూ ఉంటే నాకు అడ్డు తగిలి ఏడుస్తూ చెప్తా ఉంది, అయ్యా ఇకనైనా నా భర్త మారితే బాగుండండి, ఇకనైనా అందులోంచి బయటపడితే బాగుండండి, ఇకనైనా కానీ నా భర్త మీ మాట ప్రకారం వాటిని విడిచిపెడితే బాగుండండి అని ఏడుస్తూ ఉంది. ఎందుకో తెలుసా? స్థిరత్వం ఉండట్లేదు, ఆలోచనలో స్థిరత్వం ఉండట్లేదు, అభిప్రాయాల్లో స్థిరత్వం ఉండట్లేదు, ప్రార్థనా జీవితంలో స్థిరత్వం ఉండట్లేదు. వదిలివేసిన కాడి కిందకి మరలా చెప్పండి వెళ్ళడానికి వెనకడుగు వేయట్లేదా? ఈరోజు నా ప్రియ సహోదరులారా, ఒక్కసారి మీరు గమనించండి. సౌలు జీవితాన్ని మీరు గమనిస్తే సౌలు దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, అవకాశాలు ఇచ్చాడు. సౌలును ఏర్పాటు చేసుకున్న అవకాశాలు ఇస్తే సౌలు అవకాశాన్ని ఇచ్చినప్పటికీ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఏమయ్యాడు తెలుసా? ఫెయిల్ అయిపోయాడు. సౌలు మీరు గమనిస్తే సౌలుకు ఎన్నో అద్భుతమైన సామర్థ్యాలు ఉన్నాయి. మొట్టమొదటిగా చూడండి సౌలు ఎలాంటి వాడు అని మనం ఆలోచన చేస్తే సౌలు అద్భుతమైన ధైర్య సాహసాలు కలిగిన వాడు. ఎలాంటి వాడు చెప్పండి? ధైర్య సాహసాలు కలిగిన వాడు. అతని యొక్క సుగుణాలు మీకు చెప్తున్నాను. రూపవంతుడు, చాలా గొప్ప రూపవంతుడు. అలాగే అతను చూస్తే అబ్బా ఇతడే అద్భుతమైన రాజు అన్నంత పొడగారి మనిషి, చాలా ఎత్తు మనిషి, ఆజానబాహుడు, పొడగరి ఆజానబాహుడు. అలాగే అద్భుతమైన ధైర్య సాహసాలు కలిగిన వాడు. అలాగే ఇంకో గొప్ప విషయం ఏంటంటే సౌలు ఉదార స్వభావి, ప్రతిదీ చూసి చూడనట్టు పోయేవాడు. అలాగే దానగుణము కలిగిన వాడు కూడా. ఎవరు చెప్పండి? సౌలు అన్ని మంచి లక్షణాలు కలిగిన వాడు. కానీ సౌలు జీవితంలో కొన్ని భయంకరమైన అవలక్షణాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఆలోచన చేయండి. సౌలు స్థిరముగా తన రాజ్యాన్ని కాపాడుకొని దానిని ఏలుబడి చేయలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే అతనిలో ఉన్న అస్థిరత్వము వలన అతని యొక్క జీవితము, తన యొక్క బ్రతుకు పోవడం మాత్రమే కాదు, ఆఖరికి దేవుడిచ్చిన రాజ్యాన్ని, కుటుంబాన్ని కూడా ఏం చేశాడు? పోగొట్టుకున్నాడు. అతని యొక్క బలహీనతలు ఏంటి అని మనం ఆలోచన చేస్తే అతని బలహీనతలు చూడండి. అతడు ఒక ముక్కోపి. ఎలాంటి వాడు? ముక్కోపి. చాలా ఈజీగా కోపపడేవాడు. కోపం చాలా భయంకరంగా అతన్ని వెంటాడింది. అందుకోసం పరిశుద్ధ లేఖనం అందు కోపపడండి కానీ ఏం చేయొద్దు, మీరు పాపం చేయొద్దు. మన కోపం ఎలా మారకూడదు? పాపం మారకూడదు.
సౌలుకున్న అవలక్షణంలో మొట్టమొదటి లక్షణం అతను ముక్కోపి. రెండోది హద్దు మీరడం అనేది దేవుడు నియమించిన, చెప్పండి, హద్దును మీరడం అనేది పరిపాటిగా జరిగేది. ఇది చేయొద్దంటే చేసేవాడు. చేసేసేసి ఏమన్నాడు తెలుసా, దాన్ని మళ్ళీ కప్పుపుచ్చడానికి ప్రయత్నం చేసేవాడు. అలాగే తన యొక్క జీవితంలో భయంకరమైన అవలక్షణం ఏంటంటే అసూయ. ఏంటి అతనికి? అసూయ. అసూయ ఎంత ప్రమాదకరమైనది అంటే ఎదటవారి ఎదుగుదలను ఓర్చుకోలేనిది. అది చాలా భయంకరమైనది, మన జీవితాన్ని తినివేసే భయంకరమైన అది ఒక ప్రమాదం అని గ్రహించలేకపోయాడు. అసూయ అతన్ని ఏం చేసింది తెలుసా, పగ తీర్చుకోవడానికి ప్రేరేపించి ఆ పగ కాస్త మరణాన్ని కోరుకునేటట్లుగా, లేకపోతే తన యొక్క శత్రువు మరణాన్ని కోరుకునేటట్లుగా దావీదుని చంపడానికి ప్రేరేపించేదిగా చేసింది. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇవి కాకుండా సౌలుకున్న భయంకరమైన అవలక్షణంలో ఒక ఆకలక్షణం ఏంటంటే ఒక భయంకరమైన అవిధేయుడిగా మిగిలిపోయాడు. చెప్పండి, ఎలా మిగిలిపోయాడు? అవిధేయుడు. విధేయత చూపించడంలో, చెప్పండి, ఫెయిల్ అయ్యాడు. అందుకోసమే జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే ఎంత గొప్ప లక్షణాలు కలిగిన వాడైనా, ఉన్నతమైన దేహదారుఢ్యము, రాజంటే ఇలాగుండాలిరా, ఎవరో సౌలు రాగుండాలి, ఈ కటౌట్ ఎలాగుండాలి, రాజుకుంటే కటౌట్ ఎలాగుండాలి అన్నంత అద్భుతమైన దేహదారుఢ్యము కలిగిన వాడు తన జీవితంలో తన అవలక్షణాల వలన దేవుని స్వాధీనంలోంచి బయటకు వచ్చాడు. దేవుని స్వాధీనంలోంచి బయటకు వచ్చాడు. ఈ మాట పట్టుకోవాలి మీరు. ఏ వ్యక్తి అయినా దేవుని స్వాధీనంలో ఉంటేనే క్షేమం. చెప్పండి, ఎందులో ఉండాలి? ఇప్పుడు ఎన్ని చెప్పినా గుర్తుపెట్టుకోపోయినా ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరి స్వాధీనంలో ఉండాలి? దేవుని స్వాధీనం. వింటున్నారా? మరొకసారి, దేవుని స్వాధీనం. ఇది బలంగా పట్టుకోండి, దేవుని స్వాధీనం. నువ్వు దేవుని స్వాధీనంలో ఉన్నావా? మనమందరము దేవుని స్వాధీనంలో ఉన్నామా? మనమందరము దేవుని స్వాధీనంలో ఉన్నామా? దేవుని స్వాధీనంలో ఉన్నామా లేదనేది చాలా ముఖ్యం. సౌలు జీవితం దేవుని స్వాధీనం నుంచి తప్పింది. సౌలు ఎప్పుడైతే దేవుని స్వాధీనం నుంచి బయటపడ్డాడో ఆటోమేటిక్గా ఏమైపోయింది చెప్పండి? స్థిరమైన జీవితంలోనికి ఏమొచ్చింది? అస్థిరత్వం వచ్చి తన జీవితం అనే నావ మునిగిపోయింది.